వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు చికెన్ కరివేపాకు కావాల్సిన సామాన్లు ఏంటంటే చికెన్, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటీ, వీటితో పాటు అల్లం, జీలకర్ర, ధనియాలు, చెక్క, యాలకులు అవన్నీ కలిపి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఫ్రై చేయాలి. ఫ్రై చేసి అందులో కరివేపాకు వేసి కరివేపాకు కూడా బాగా ఆయిల్ నూనె నీళ్ళు పోయేంత వరకు వేసి చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, పెరుగు వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టిన తర్వాత కరివేపాకు అది వేపాం కదా, అవన్నీ మిక్సీ జార్లో అదే ప్యాన్ పెట్టి ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసి టమాటీలు వేసి బాగా కలిపేసి ఆ తర్వాత ఇందాక పేస్ట్ చేసి పెట్టాం కదా ఆ కరివేపాకు అది అందులో వేసి అది కూడా బాగా కలిపేసి బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిసేపు ఉంచి మూత పెట్టి మళ్ళీ తీసి అది ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర పైన జల్లేసి అయిపోయింది. మనం రెడీ చేసిన చికెన్, కరివేపాకు చికెన్ రెడీ. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.